నమ శివాయ. కాకినాడ జిల్లా సామగడ పట్టణంలో వేచేసి ఉన్న పంచరామ క్షేత్రంలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండే ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 8వ తారీఖు శివరాత్రి, ముందు రోజు అనగా 7వ తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1,00,000 మంది ఈ స్వామివారిని దర్శించడానికి వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఈ కోవిడ్ తర్వాత భక్తుల్లో కొద్దిగా ఈ పెరగటం వల్ల జనం కూడా ఎక్కువ పెరుగుతున్నట్టు మాకు తెలుస్తుంది. అందు గురించి దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి స్థానిక సంస్థల్లో చాలామంది కూడా భక్తులకు అవసరమైన వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, అల్పాహారం కానివ్వండి, భోజనం కానివ్వండి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దేవస్థానం తరఫున కూడా మేము కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా స్నాన ఘట్టాల గురించి, భక్తులకి మహిళలకి బట్టలు మార్చుకునే తాత్కాలిక గదులు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా తప్పక విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కోరుతున్నాం. అదేవిధంగా 9వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుంచి రథోత్సవం సామగడ పట్టణంలో ఉంటుంది. దీనికి కూడా సుమారుగా 40-50 వేల మంది వస్తారని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా ఆఖరి రోజు 11వ తారీఖు శ్రీ పుష్పోత్సవం జరుగుతుంది రాత్రి 9ంటికి. అది ఆ కార్యక్రమం కూడా అంటే దంపతుల పూజగా దాన్ని మన వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారు. అక్కడికి కూడా ఎక్కువ మంది జనం వస్తారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను.